ట్రేసీ ఫిలాడెల్ఫియాలో అడుగు పెట్టాక ఒక హోటల్లో రూమ్ తీసుకుంది. తన దగ్గరున్న ఒకే ఒక్క మంచి డ్రెస్ ఐరన్ చేసుకొని ఆ మరుసటి రోజు 11 గంటలకి ఆమె బ్యాంక్లోకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీని కలిసింది. హలో, బాగున్నారా అని అడిగింది. ఆ అమ్మాయి ట్రేసీని చూడగానే షాక్ అయిపోయింది. ఒక దెయ్యాన్ని చూసినట్టుగా ట్రేసీని చూసి ఎలా ఉన్నారండి అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారా లోపల అని అడిగింది. 1 మినిట్ అని చెప్పి కుర్చీలోంచి లేచి కంగారుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్లోకి వెళ్ళింది. కొంచెం సమయం తర్వాత మళ్ళీ బయటకొచ్చి సార్ రమ్మంటున్నారు అని చెప్పింది. ట్రేసీ లోపలికి వెళ్తూ ఏంటి అమ్మాయి ఇంత కంగారు పడిపోతుంది అనుకుంది. హలో సార్, గుడ్ మార్నింగ్, నేను తిరిగి వచ్చాను అంది ట్రేసీ. దేనికి అని అడిగాడు అతను. అతని స్వరం అంత ఫ్రెండ్లీగా అనిపించలేదు ట్రేసీకి. ఆశ్చర్యంగా అనిపించింది అతని పలకరింపు. సార్, నేను కంప్యూటర్ ఆపరేషన్స్లో చాలా టాలెంటెడ్ అని మీరే అంటూ ఉంటారు కదా, అందుకే నేను అని అంటూ ఉండగా మిస్ విట్నీ, ఐఎమ్ సారీ, మీరేం అడగబోతున్నారో నాకు అర్థమైంది. ఆ పని నేను చేయలేను. మా కస్టమర్స్ జైలు నుంచి వచ్చిన స్టాఫ్తో కలిసి వ్యవహరించడానికి అంత ఇష్టపడరు. ఆ విషయం మీరు అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వారు అని నేను అనుకోను. అది మా బ్యాంక్ రెప్యుటేషన్కి కూడా బ్యాడ్ నేమ్. నా సలహా ఏంటంటే మీరు మీ పరిస్థితులకి అనుకూలంగా ఉండే ఉద్యోగం ఏదైనా చూసుకుంటే బెటర్. నా సిట్యుయేషన్ కూడా మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. సో ఏమనుకోవద్దు అన్నాడు. ట్రేసీ అతని మాటలకు ముందు షాక్ అయినా ఆ తర్వాత చాలా కోపం వచ్చింది. మిస్ ట్రేసీ, ఇంకేదైనా మాట్లాడాల్సింది ఉందా అని అడిగాడు అతను. అంటే ఇండైరెక్ట్గా ఇంక మీరు వెళ్ళొచ్చు అని. ఎన్నో చెప్పాలనిపించింది ట్రేసీకి, కానీ ఉపయోగం ఏమీ లేదు అనిపించి ఏం లేదు సార్, థ్యాంక్ యూ అని చెప్పి అతని ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చేసింది. అప్పటికే సెక్రటరీ ట్రేసీ గురించి అందరికీ చెప్పేసిందేమో. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ట్రేసీ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆమెనే చూస్తూ ఉన్నారు. తిరిగి రాగానే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆనందంగా తనని స్వాగతించి తిరిగి తన జాబ్ తనకి ఇచ్చేస్తారు అనుకుంది. కానీ ఆమె గురించి ఇక్కడ అందరికీ తెలిసిపోయింది, న్యూస్లో చూస్తుంటారు. ఇంకా ఫిలాడెల్ఫియాలో ఉండడం వేస్ట్ అనుకుంది. ఇక్కడ తన పని పూర్తి చేసుకుని న్యూయార్క్ వెళ్ళిపోతే బెస్ట్, ఎందుకంటే అక్కడ తను ఎవరికీ తెలియదు అనుకుంది. ఆ సాయంత్రం ట్రేసీ కేఫ్ రొయాల్ అనే ఒక హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్ళింది. ఉదయం వాళ్ళ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో జరిగిన దారుణమైన సంభాషణ తర్వాత కొంచెం రిచ్ హోటల్లో డిన్నర్ చేస్తే అక్కడున్న అందమైన లైట్స్, మెలోడియస్ మ్యూజిక్, ఆ హోటల్ పరిసరాలు చూస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంది. స్టార్టర్స్ ఆర్డర్ చేసింది. వెయిటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ ఉండగా పైకి చూసింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆమె ఎదురుగా ఒక మూల టేబుల్ దగ్గర చార్లీ, అతని భార్య కూర్చొనున్నారు. వాళ్ళింకా ఆమెని చూడలేదు. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకుంది. అప్పుడే చార్లీని ఎదుర్కోవడానికి ఆమె ఇంకా సిద్ధంగా లేదు, ప్లాన్ ఏం చేసుకోలేదు. మేడం, ఫుడ్ ఆర్డర్ చేస్తారా అని అడిగాడు వెయిటర్. అప్పుడే వద్దు, పిలుస్తాను అంది. ఆమె ఉందామా వెళ్ళిపోదామా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మళ్ళీ మెల్లిగా కళ్ళు ఎత్తి చార్లీని చూసింది. ఆమెకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ఎవరో తెలియని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్న భావన కలిగింది. సన్నగా, బట్టతలతో, భుజాలు జారిపోయి మొహంలో ఒక డల్ ఎక్స్ప్రెషన్తో కూర్చున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. ఒకప్పుడు ఇతన్నేనా నేను ప్రేమించింది, ఇతనితోనా నేను పడుకుని తన జీవితాంతం కలిసి బ్రతుకుదాం అనుకుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ట్రేసీకి. పక్కనున్న తన వైఫ్ని చూసింది. ఆమె కూడా చార్లీలాగే సేమ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళని చూస్తే 2 ఇష్టం లేని పక్షుల్ని శాశ్వతంగా పంజరంలో పెట్టి బంధించిన ఫీలింగ్ కలిగింది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఎందుకొచ్చారో తెలియదు. ఒక ప్రేమ లేదు, సంతోషం లేదు. ఇదే చార్లీ పనిష్మెంట్ అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా తన మనసు పొరల్లో సంకెళ్లతో బంధింపబడి ఉన్న చేదు భావోద్వేగాల నుండి ఉపశమనం పొందినట్టు అనిపించింది. ఎవరో తన మీద నుంచి బరువుని తీసేసిన భావన కలిగింది. నిజమైన స్వేచ్ఛను అనుభవించింది. అప్పుడు పిలిచింది ట్రేసీ వెయిటర్ని. ఫుడ్ ఆర్డర్ చేస్తాను, రాసుకోండి అంది. ఈ రోజుతో తన బాధ కలిగించే గతం తాలూకా స్మృతులు పూర్తిగా చెరిగిపోయాయి. ఆ సాయంత్రం ట్రేసీ తన హోటల్కి వెళ్ళాక తనకు బ్యాంకు నుండి రావాల్సిన ఎంప్లాయీ ఫండ్ అమౌంట్ గురించి సడన్గా గుర్తొచ్చింది. కూర్చొని తనకి ఎంత రావాలో లెక్క కట్టింది. 1,14,000 చిల్లర అని తేలింది. వెంటనే బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్కి తనకు రావాల్సిన డబ్బు గురించి ఒక లెటర్ రాసింది.
2 రోజుల తర్వాత అతని సెక్రటరీ నుంచి రిప్లై లెటర్ వచ్చింది. మిస్ ట్రేసీ విట్నీ, ఎంప్లాయీస్ మొరల్ పాలసీ రూల్స్ ప్రకారం మీ అమౌంట్ అంతా జనరల్ బ్యాంక్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేయబడిందని వైస్ ప్రెసిడెంట్ గారు తెలియచేయమన్నారు. అలాగే ఆయనకి మీ పట్ల ఎటువంటి వ్యక్తిగత ద్వేషం కానీ శత్రుత్వం కానీ లేవని, కేవలం రూల్స్ ప్రకారం మాత్రమే ఇలా చేయడం జరిగిందని మీకు తెలియచేయమన్నారు. ఇట్లు బ్యాంక్ సెక్రటరీ అని తన సంతకం ఉంది. నమ్మలేకపోయింది ట్రేసీ. బ్యాంక్ మోరల్ పాలసీ అనే ఒక సాకు చెప్పి తన డబ్బు మొత్తం దుబ్బేసింది బ్యాంక్ అనుకుంది. చాలా కోపం వచ్చింది. ఇది మోసం కదా, కష్టపడి పనిచేసిన దానికి ఇదా ప్రతిఫలం? నేను ఒప్పుకోను. నన్ను మోసం చేయడానికి నేను ఒప్పుకోను. వాళ్లే కాదు, ఇంకెవ్వరూ నన్ను మోసం చేయడానికి నేను ఒప్పుకోను అనుకుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ తను ఇంతకు ముందు వేసుకున్న బ్లాక్ కలర్ విగ్ మేకప్ చేసుకొని గడ్డం దగ్గర ఒక ఎరుపు రంగులో ఒక పొడవాటి మచ్చ పెట్టుకుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అక్కడున్న సిబ్బందికి ఆ ఎర్ర మచ్చ ఉన్న అమ్మాయి అని గుర్తుంటుంది అని. కానీ ఎంత మారువేషంలో ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు పనిచేసిన బ్యాంక్కి వెళ్ళి తనతో కలిసి పనిచేసిన స్టాఫ్, అది కూడా బాగా తెలిసిన వ్యక్తుల దగ్గర డ్రామా ఆడాలంటే భయంగా అనిపించింది. కానీ తన డబ్బు వదులుకోదలుచుకోలేదు. ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసి తన షూ కింద పెట్టుకుని కుంటుకుంటూ నడిచింది. బ్యాంక్ చాలా రష్గా ఉంది. నిజానికి రష్గా ఉన్న రోజే తను ఎంచుకుంది. కస్టమర్ సర్వీస్ డెస్క్ దగ్గర ఒకతను అప్పుడే ఎవరితోనో ఫోన్ మాట్లాడి పెట్టేస్తూ ఎస్ చెప్పండి అని అడిగాడు. అతను ట్రేసీకి బాగా తెలుసు. అతనికి ట్రేసీ అంటే అస్సలు పడదు. లక్కీగా అతను ట్రేసీని గుర్తుపట్టలేదు. అది నేనిక్కడ చెకింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానండి అంది. అవునా, మీ పేరు చెప్పండి. రీటా అండి, రీటా గొన్జాలెస్. ఎంత అమౌంట్ వేద్దాం అనుకుంటున్నారు? 1000 రూపీస్ అండి. చెక్కా క్యాషా? క్యాషే అండి అంటూ 1000 రూపీస్ తీసి అతని చేతిలో పెట్టింది. ఒక వైట్ ఫారం తీసి టేబుల్ మీద పెట్టి ఈ ఫామ్ ఫిల్ చేయాలి అన్నాడు. ట్రేసీకి తన హ్యాండ్ రైటింగ్తో ఆ ఫామ్ ఫిల్ చేయడం చాలా రిస్క్ అని తెలుసు. అందుకే సార్ అది నా చేయికి యాక్సిడెంట్ అయింది సార్, ఏమనుకోకపోతే మీరు ఫిల్ చేస్తారా అని అడిగింది. ఈ చదువు సంజయ్ ఉండదు, మేకప్ వేసుకొని వచ్చేస్తారు అని తిట్టుకుంటూ ఫుల్ నేమ్ చెప్పండి మేడం అని అడిగాడు. రీటా గొన్జాలెస్ అని చెప్పింది. మిగతా డీటెయిల్స్ అన్నీ నోటుకొచ్చినట్టు చెప్పేసింది. ఇక్కడ సైన్ చేయండి మేడం అన్నాడు. లెఫ్ట్ హ్యాండ్తో పిచ్చి గీతలు పెడుతూ రీటా అని రాసింది. ఒక 3-4 వీక్స్లో చెక్ బుక్ వచ్చేస్తుంది అన్నాడు. థ్యాంక్స్ అండి అని చెప్పి బయటకు వచ్చేసింది. ఒక కంప్యూటర్ని హ్యాక్ చేయడానికి అనేక మార్గాలుంటాయి. అందులో ట్రేసీ ఎక్స్పర్ట్. ఆమె పనిచేసిన బ్యాంక్లో కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆమె చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు అదే సిస్టమ్ని హ్యాక్ చేయడానికి సిద్ధపడింది. తన ఫస్ట్ స్టెప్పే బ్యాంక్ కంప్యూటర్ సైట్లోకి ప్రవేశించాలి. కొంచెం దూరంలోనే ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. ఒక బాబు మాత్రం కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అప్పట్లో ఇంటర్నెట్ టెలిఫోన్ లైన్ ద్వారా కనెక్ట్ చేసేవాళ్ళు. దాన్ని డైల్-అప్ కనెక్షన్ అంటారు. ఒక కంప్యూటర్ తీసుకొని బ్యాంక్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం చాలా ఈజీ. కానీ దానికి ఒక యాక్సెస్ కోడ్ ఉంటుంది. బ్యాంక్స్లో యాక్సెస్ కోడ్స్ ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ బ్యాంక్లో ఫస్ట్ ఒరిజినల్ ఆథరైజేషన్ కోడ్ని నిర్ణయించినప్పుడు జరిగిన మీటింగ్లో ట్రేసీ కూడా ఉంది. బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆ కోడ్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలని చెప్పాడు. అలా చేస్తే బ్యాంక్ కంప్యూటర్లోకి ఎవరు ఎంటర్ అవ్వలేరు అని, అలాగే అది గుర్తుపెట్టుకోవడానికి కూడా సింపుల్గానే ఉండాలి అన్నాడు. సో వాళ్ళు ఫైనల్గా ఫిక్స్ అయిన కోడ్ ప్రస్తుతం నడుస్తున్న సీజన్ని, ఆ రోజు డేట్ని యూజ్ చేయమని చెప్పాడు. అంటే ఎగ్జాంపుల్కి సమ్మర్ సీజన్ అయి ఆ రోజు డేట్ 29th అనుకోండి. సమ్మర్ 29 అన్నది కోడ్. ట్రేసీ బ్యాంక్ సైట్లోకి ఎంటర్ అయింది. స్క్రీన్ మీద యువర్ ఆథరైజేషన్ కోడ్ ప్లీజ్ అని అడిగింది. ఆ రోజు October 10th. సో కోడ్ దానికి రిలేట్ అయి ఉంటుంది అని fall 10 అని కొట్టింది. ఎర్రర్. ఇంటర్నెట్ ఓనర్ ఆమెని గమనిస్తున్నాడు. అతను ఆమె కంప్యూటర్ దగ్గరకు వస్తున్నాడు. ట్రేసీ వెంటనే వేరే సైట్ ఓపెన్ చేసింది. అతను పక్కనే ఉన్న లాకర్ ఓపెన్ చేసి ఏదో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా కాదు, వాళ్ళ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ లాగా ఆలోచించాలి అనుకుని అతనికున్న అలవాటు బట్టి కోడ్ ఒరిజినల్ కాన్సెప్ట్ మార్చి ఉండకపోవచ్చు, అవి సీజన్స్ డేట్స్ అయ్యే ఉండాలి అని మళ్ళీ ట్రై చేసింది. వింటర్ 10 అని కొట్టింది. ఎర్రర్. మళ్ళీ ఎర్రర్. వర్కౌట్ అయ్యేలా లేదేంటి అని మళ్ళీ ఆలోచించింది.
ఇంకొకసారి ట్రై చేసి అవ్వకపోతే ఇంకా చేసేదేం లేదు అనుకుంది. ఆల్రెడీ ఇంటర్నెట్ ఓనర్కి తాను ఏదో ఇల్లీగల్ పని చేస్తుంది అన్న డౌట్ వచ్చేలోపే వెళ్ళిపోవాలి అనుకుంటూ స్ప్రింగ్ 10 అని టైప్ చేసింది. స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయి ఒక మెసేజ్ ఓపెన్ అయింది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని. అది నొక్కి వెంటనే డొమెస్టిక్ మనీ ట్రాన్సాక్షన్ అని టైప్ చేసింది. బ్యాంక్లో ఎంప్లాయీస్కి ఏ ఆప్షన్స్ అయితే వస్తాయో అవన్నీ కనిపించాయి. ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేసింది. అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, వేర్ టు అండ్ వేర్ ఫ్రమ్ అని ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఫ్రమ్ దగ్గర జనరల్ రిజర్వ్ ఫండ్ అని, టు దగ్గర రీటా గొన్జాలెస్ అని టైప్ చేసింది. ఎంటర్ అమౌంట్ అన్న ఆప్షన్ ఓపెన్ అయింది. ఆ ఆప్షన్ దగ్గర ఒక్క క్షణం సంకోచించింది. ఇప్పుడు తన బ్యాంక్ ఆఫీషియల్ ఎంప్లాయీస్ కంప్యూటర్ పేజ్ తన కళ్ళ ముందు ఓపెన్ అయ్యి ఉంది. ఎంత కావాలంటే అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కొన్ని కోట్లు తీసుకోవచ్చు. కానీ ఆమె దొంగ కాదు. తనకు రావాల్సిన డబ్బు మాత్రమే తనకి కావాలి. అందుకే 1,14,355 రూపీస్ అని టైప్ చేసి టు రీటా గొన్జాలెస్ అకౌంట్ అని ఎంటర్ కొట్టింది. కొన్ని సెకండ్స్లో ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని వచ్చింది. డూ యూ విష్ అనదర్ ట్రాన్సాక్షన్ అని ఆప్షన్ ఓపెన్ అయింది. నో అని కొట్టింది. సెషన్ కంప్లీటెడ్, థ్యాంక్ యూ అని స్క్రీన్ మీద కనిపించింది. వెంటనే క్లోజ్ చేసేసి అక్కడి నుండి బయటకు వచ్చి అదే వీధిలో ఒక మూల ఉన్న మెడికల్ షాప్ నుండి బ్యాంక్కి ఫోన్ చేసింది. హెడ్ క్యాషియర్ కావాలి అని అడిగింది. అతను లైన్లోకి వచ్చాక, హలో, నా పేరు రీటా గొన్జాలెస్ అండి. మీ బ్యాంక్లో నా అకౌంట్ ఉంది. నేను న్యూయార్క్ షిఫ్ట్ అయిపోతున్నాను. సో నా అమౌంట్ అంతా న్యూయార్క్లో ఉన్న మీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అడిగింది. అవునా, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని అడిగాడు. చెప్పింది. 1 గంట తర్వాత ట్రేసీ తన ఉన్న హోటల్ రూమ్ ఖాళీ చేసి న్యూయార్క్ నగరానికి బయలుదేరిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకి రీటా గొన్జాలెస్ తన అకౌంట్లో మనీ డ్రా చేయడానికి న్యూయార్క్లో ఉన్న తన బ్రాంచ్కి వెళ్ళింది. ఎంత అమౌంట్ ఉందండి అని అడిగింది క్లర్క్ని. తన అకౌంట్ చూసి 1,14,355 రూపీస్ ఉంది మేడం అన్నాడు. ఓకే, మొత్తం డ్రా చేసేస్తాను అంది. జైలు నుండి విడుదలయ్యాక తనకి 16,000 రూపీస్ ఇచ్చారు. ఇది విడుదలైన ఖైదీలకి ఆర్థికంగా సహాయపడతాదని గవర్నమెంట్ ఇచ్చే స్టైపండ్. ఇది కాక ఆమీని చూసుకున్నందుకు కొంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడు తన అకౌంట్లో ఉన్న 1,14,000 ఉన్నప్పటికీ తనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు అని తనకు తెలుసు. వీలైనంత త్వరగా జాబ్ సంపాదించకపోతే డబ్బు ఊరికే ఖర్చయిపోతుంది అనుకుంది. ఒక చిన్న హోటల్లో రూమ్ తీసుకుని న్యూయార్క్ బ్యాంక్స్ అన్నిటికీ కంప్యూటర్ ఎక్స్పర్ట్ జాబ్స్ కోసం అప్లై చేసింది. కానీ ఆమె జీవితం అందరిలా నార్మల్ జీవితం కాదు. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె గతం అంతా తెలిసిపోతుంది. ఇది తెలియగానే ఆమె అప్లికేషన్ని అన్ని బ్యాంక్స్ రిజెక్ట్ చేశాయి. బ్యాంక్లో ట్రై చేసి లాభం లేదు అన్న విషయం ట్రేసీకి అర్థమైంది. ఈ సిట్యుయేషన్ బట్టి ఆలోచిస్తే తన బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ కరెక్టే చెప్పాడనిపించింది. తనకున్న బ్యాక్గ్రౌండ్కి ఏ బ్యాంక్లోని జాబ్ రాదు, ఇవ్వరు కూడా. ఇంకా బ్యాంక్స్ ఆపేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా వేరే కంప్యూటర్ ఓరియంటెడ్ బిజినెస్ జాబ్స్కి అప్లికేషన్స్ పంపింది. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అన్నీ రిజెక్టెడే. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనుకుని న్యూస్ పేపర్ ఒకటి కొనుక్కొని అందులో జాబ్స్ కాలం అంతా వెతికింది. ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో సెక్రటరీ జాబ్ ఉంది. ట్రేసీ ఆ ఆఫీస్లోకి అడుగు పెట్టగానే, హలో అండి, నేను మిమ్మల్ని టీవీలో చూశాను. మీరు జైల్లో ఎవరో బాబో పాపో ఎవరినో కాపాడారు కదా అని అడిగాడు. వెంటనే బయటకొచ్చేసింది. ఆ మరుసటి రోజు చిల్డ్రన్స్ టాయ్ షాప్లో సేల్స్ ఉమెన్గా జాబ్ జాయిన్ అయింది. నిజానికి ఆమెకి ఇంతకు ముందు ఇచ్చిన శాలరీ కంటే చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారు. కానీ ఒప్పుకుంది. కనీసం తనని తాను పోషించుకోవడానికి సరిపోతుంది అనుకుంది. ఆ జాబ్ జాయిన్ అయిన 2వ రోజు ఒక కస్టమర్ ఫ్లోర్ మేనేజర్ని పిలిపించి, ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది మీకు? ఈ అమ్మాయి ఎవరో పాపని వాటర్లో ముంచి చంపేసిందని న్యూస్లో చూశాను. ఈ అమ్మాయికి జాబ్ ఇచ్చారేంటి అని అడిగింది. ట్రేసీకి అసలు అది కాదు జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వెంటనే జాబ్ నుండి తీసేశారు. ట్రేసీకి ఏమీ అర్థం కాలేదు. అందరూ కలిసి తననొక క్రిమినల్గా వెలివేశారన్న భావన కలిగింది. అన్యాయమే గెలుస్తుందా అన్న ఆలోచన కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు. డబ్బు అయితే ఖర్చయిపోతుంది. మొదటిసారిగా ఆమె నిరాశకి గురైంది. ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఇంకా ఎంత డబ్బు మిగిలిందో చూద్దామని
పర్స్ ఓపెన్ చేసి చూసింది. ఆమె పర్స్లో ఒక మూల జైలు నుండి విడుదలైన రోజు ఒక ఆవిడ ఇచ్చిన కార్డు దొరికింది. ఆ కార్డు మీద మార్గన్ అనే పేరు, కింద ఒక జ్యువెలరీ షాప్ అడ్రస్ ఉంది. అతను క్రిమినల్ రిఫార్మ్లో పనిచేస్తున్నాడు. జైలు నుండి బయటకు వచ్చిన వాళ్ళకి అతను హెల్ప్ చేస్తాడు అన్న ఆవిడ మాటలు గుర్తొచ్చాయి. మార్గన్ జ్యువెలర్స్ అనేది ఒక అందమైన సంస్థ. బయట యూనిఫామ్ వేసుకుని వెల్కమ్ చెప్పే ఒక డోర్మెన్, లోపల తేడా వస్తే షూట్ చేసే ఒక గన్మెన్తో డీసెంట్గా ఉండే ఒక జ్యువెలరీ షాప్ అది. ట్రేసీ లోపల రిసెప్షనిస్ట్తో మార్గన్ గారిని కలవాలి అని అడిగింది. అపాయింట్మెంట్ ఉందా? లేదండి, మార్గన్ గారికి నాకు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను అంది. మీ పేరు? ట్రేసీ విట్నీ. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని ఎవరికో ఫోన్ చేసి గుసగుసలాడింది ట్రేసీకి అర్థం కాకుండా. ఫోన్ పెట్టేసి, మేడం ఇప్పుడు మార్గన్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఈవినింగ్ 6కి రాగలరా అంది. ఓకే అండి, థ్యాంక్ యూ అని బయటకు వచ్చేసింది. ఏం జరుగుతుందో ఏంటో అన్న క్లారిటీ లేకుండా ఫుట్పాత్ మీదే నించొని ఆలోచించుకుంది ట్రేసీ. అసలు న్యూయార్క్ వచ్చి తప్పు చేశానా? ఒకవేళ మార్గన్ అనే అతను కూడా నాకు హెల్ప్ చేయలేకపోతే? అయినా ఎందుకు చేస్తారు? నేనెవరో కూడా అతనికి తెలియదు. ఒకవేళ అతన్ని కలిసిన ఒక గంట సేపు లెక్చర్ ఇచ్చి సొంత కాళ్ళ మీద నిలబడడం ఎలా అనే పుస్తకం ఇస్తాడేమో. ఆ రెండూ ఇప్పుడు నాకు అవసరం లేదు. లైఫ్లో ఇన్ని చూసిన దాన్ని ఎలాగో అలా బ్రతకగలను. ఇంకా ఇతని లైట్ తీసుకోవడమే అనుకుంటూ ఆ ఏరియా వీధుల గుండా ఒక గమ్యం లేని బాటసారిలా షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఫుట్పాత్ మీదే తిరుగుతుంది. జనం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 6 అవుతూ ఉండగా అలా ఫుట్పాత్ మీద తిరుగుతూ తెలియకుండానే మళ్ళీ మార్గన్ జ్యువెలర్స్ షాప్ దగ్గరికే వచ్చింది. డోర్ లాక్ చేసుంది. డోర్మ్యాన్ వెళ్ళిపోయాడు. ఎలాగో వచ్చాం కదా అని ఒకసారి తలుపు తట్టి ఎవరు తెరవర్లే అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. అకస్మాత్తుగా తలుపు తెరవబడింది. తలుపు దగ్గర నించున్న వ్యక్తి ఆమె వైపే చూస్తున్నాడు. అతనికి బట్టతల, ఉన్న కాస్త జుట్టు కూడా సరిగ్గా దూకోకుండా తెల్లబడిపోయింది. చూడటానికి ఫ్రెండ్లీగా పెద్ద మనిషిలాగే కనిపిస్తున్నాడు. ఫేస్లో హెల్పింగ్ నేచర్ ఉన్నట్టే ఉంది. మీరు ట్రేసీ విట్నీ కదా అని అడిగాడు. అవునండి, నా పేరు మార్గన్, రండి లోపలికి రండి, పర్వాలేదు అన్నాడు. ట్రేసీ అతని షాప్లో అడుగుపెట్టింది. ఎవ్వరూ లేరు. నేను నిజానికి మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నా ఆఫీస్లో మాట్లాడుకుందాం రండి అన్నాడు. అతను తన షాప్లో కొంచెం దూరంగా నడిపించి ఒక తాళం వేసిన తలుపు దగ్గరికి వెళ్ళారు. దాని తాళం తీసి లోపలికి వెళ్ళగానే ఆఫీస్ రూమ్ అంతా చాలా అందంగా అమర్చబడింది. ఒక ఆఫీస్ రూమ్లా లేదు, సోఫాలు కుర్చీలు ఉన్న ఒక డీసెంట్ అపార్ట్మెంట్లా ఉంది. డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? విస్కీ, బ్రాందీ ఏదైనా అని అడిగాడు. లేదండి, నో థ్యాంక్స్ అని చెప్పింది. ట్రేసీకి ఒక్కసారిగా చాలా నర్వస్గా అనిపించింది. అసలు ఇతను నాకు ఏదైనా సహాయం చేస్తాడా అన్న డౌట్ వచ్చినప్పటికీ చేస్తే బాగుండు అని ఆశ కూడా ఉంది. ఒక ఆవిడ మీ కార్డు ఇచ్చిందండి, మీరు హెల్ప్ చేస్తారని మిమ్మల్ని కలవమంది. కష్టాల్లో ఉండి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఆవిడ చెప్పింది అంది. జైలు అనే పదం వాడాలనిపించలేదు ట్రేసీకి, అందుకే కష్టాల్లో ఉండి వచ్చిన వారికి అంది. మార్గన్ ఒకసారి చప్పట్లు కొట్టి, బెట్టి ఆవిడ పేరు, మంచి ఆవిడే, కాకపోతే దురదృష్టవంతురాలు అన్నాడు. దురదృష్టవంతురాలా అని అడిగింది ట్రేసీ. అవును, దొరికిపోయింది అన్నాడు. నాకు అర్థం కాలేదండి అని అడిగింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ట్రేసీ గారు, బెట్టి నా దగ్గర పనిచేసేది. ఇక్కడ ఉన్నంతకాలం చాలా సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉండేది. ఆ తర్వాత న్యూ ఆర్లిన్స్కి చెందిన ఒక ఎవడో డ్రైవర్తో లవ్లో పడింది. ఆ తర్వాత తన దారి తను చూసుకుంది, తర్వాత దొరికిపోయింది అన్నాడు. ట్రేసీకి అయోమయంగా అనిపించింది. మీ దగ్గర పని చేయడం అంటే సేల్స్ గర్ల్గా పనిచేయడమేనా అని అడిగింది. మార్గన్ కుర్చీలోంచి వెనక్కి ముందుకి ఊగుతూ ఎంత నవ్వాడంటే అతని కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేశాయి. నవ్వు ఆపుకొని లేదు అని నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. అయితే బెట్టి మీకు మొత్తం స్టోరీ అంతా చెప్పలేదన్నమాట అని కుర్చీ నుండి కొంచెం ముందుకు వంగి చెప్పడం మొదలుపెట్టాడు. మిస్ ట్రేసీ, నాకు ఇది కాకుండా చాలా ఎక్కువ లాభం వచ్చే ఒక సైడ్ బిజినెస్ కూడా ఉంది. ఆ బిజినెస్లో వచ్చిన లాభాలన్నీ నా కొలీగ్స్తో పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. జైలు నుండి బయటకు వచ్చిన మీలాంటి వ్యక్తులు, సారీ అలా అన్నానని ఏమనుకోకండి, ఫ్యాక్ట్ చెప్తున్నానంతే,
మీలాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ద్వారా నేను చాలా సక్సెస్ చూశాను అన్నాడు. ట్రేసీకి అతని మాటలు ఇంకా కన్ఫ్యూజింగ్గా అనిపించాయి. చూడండి ట్రేసీ గారు, నాకు చాలా రిచ్ కస్టమర్స్, క్లయింట్స్ ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ నాకు ఫ్రెండ్స్ అయిపోతారు. నన్ను బలంగా నమ్ముతారు. నా కస్టమర్స్ ఏ టైంలో ఊరు దాటి బయటికి వెళ్తారో నాకు తెలుసు. వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే బంగారు ఆభరణాలు తీసుకొని అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు. మ్యాక్సిమం అందరూ ఆభరణాలని ఇంట్లోనే లాక్ చేసుకుంటారు. వాళ్ళకి నేను ఆ ఆభరణాలు దాచుకోవడానికి సెక్యూరిటీ సిస్టమ్ ఒకటి రికమెండ్ చేస్తాను. కాబట్టి ఆ ఆభరణాలు ఎక్కడున్నాయో, అవి ఏ ఏ ఆభరణాలో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అవి నా దగ్గరే కొన్నావు కాబట్టి. వాళ్ళకి నేను అని ఇంకా అతను పూర్తి చేయకుండా ట్రేసీ లేచి నిలబడి, థ్యాంక్స్ మార్గన్ గారు, ఇంక నేను వెళ్తాను అంది. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది అంది. అర్థమైందా అని అడిగాడు. ఆమె బొగ్గలు కోపంతో ఎర్రబడ్డాయి. చూడండి మార్గన్ గారు, నేను క్రిమినల్ని కాదు, నేను ఇక్కడికి వచ్చింది జాబ్ కోసం అంది. అరే నేను కూడా జాబే ఇస్తానంటున్నానండి. మీరు కేవలం 2 గంటలు పనిచేస్తే మీకు 20 లక్షలు ఇస్తాను, అది కూడా ట్యాక్స్ ఫ్రీ అంటూ నవ్వాడు. ట్రేసీ తన కోపాన్ని అంచుకోవడానికి చాలా కష్టపడుతుంది. నాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్తాను అంది. మీ ఇష్టం అండి అంటూ అతను డోర్ వరకు వచ్చాడు. ట్రేసీ గారు, మీరు పట్టుబడే ప్రమాదం కొంచెం ఉన్నా సరే నేను మీకు ఈ పని చెప్పను కదా, నా రెప్యుటేషన్ కూడా నేను కాపాడుకోవాలి కదా అన్నాడు. మీరేం వరి అవ్వకండి, మన మధ్య జరిగిన సంభాషణ నేను ఎవరికి చెప్పను అంది ట్రేసీ. అతను ఒక చిరునవ్వు నవ్వి, ట్రేసీ గారు, మీరు ఎవ్వరికి చెప్పినా నాకు ప్రాబ్లం ఏమీ లేదు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అంటూ షట్టర్ ఓపెన్ చేసి, మీరు ఒకవేళ మీ మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేయండి, ఈవినింగ్ 6 తర్వాత నేను అవైలబుల్ ఉంటాను, మీ కాల్ కోసం ఎదురు చూస్తాను అన్నాడు. చూడొద్దు అని కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ట్రేసీ తన రూమ్కి చేరుకుంది. కానీ ఇంకా ఆ సంభాషణ కారణంగా కోపంగానే ఉంది. హోటల్ బాయ్కి శాండ్విచ్, కాఫీ ఆర్డర్ చేసింది. జైలు జీవితం గడిపినంత మాత్రాన నేను క్రిమినల్ని కాదు, నేను ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ని, చట్టాన్ని గౌరవించే ఒక డీసెంట్ సిటిజన్ని అనుకుంది. కానీ ఎవరూ జాబ్ ఇవ్వని కంప్యూటర్ ఎక్స్పర్ట్ని అని అనుకొని మంచం మీద పడుకొని రాత్రంతా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మేలుకునే ఉండిపోయింది. ఉద్యోగం లేదు, చాలా తక్కువ డబ్బు మాత్రమే మిగిలింది. ఆమె ఆ రాత్రి 2 తీర్మానాలు చేసుకుంది. ముందు ఇక్కడి నుంచి ఏదైనా తక్కువ రెంట్ ఉండే ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. ఆ తర్వాత జాబ్ సంపాదించాలి. ఏ రకమైన జాబ్ అయినా సరే ఓకే అనుకుంది. ఆ తక్కువ రెంట్ ఉండే ప్లేస్ ఒక 4 అంతస్తుల సింగిల్ రూమ్ అపార్ట్మెంట్. లిఫ్ట్ లేదు. తన గది లోపల నుండి ఆ సన్నటి గోడల గుండా తన పక్కింటి వాళ్ళు ఒకరినొకరు కేకలు వేసుకోవడం, తిట్టుకోవడం క్లియర్గా వినిపిస్తుంది. ఆ వీధిలో ఉన్న షాప్స్ కిటికీలన్నీ మూసే ఉన్నాయి. అది ఎందుకో ట్రేసీకి అర్థమైంది. ఆ పరిసరాలంతా తాగుబోతులు, ప్రాస్టిట్యూట్స్, ఇంకా ఇల్లు వాకిలి లేకుండా పిల్లలతో రోడ్డు మీద తిరిగే లేడీస్. మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎవరో తాగుబోతులు ఆమెను ఫాలో అయ్యి పలకరించడానికి ట్రై చేశారు. ట్రేసీ పట్టించుకోకుండా ఫాస్ట్గా వచ్చేసింది. ఏం పర్వాలేదు, ఎక్కువ కాలం ఇక్కడ ఉండను, జాబ్ రాగానే షిఫ్ట్ అయిపోతాను అని తనకు తానే చెప్పుకుంది. ట్రేసీ తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీకి వెళ్ళింది. లావుగా సీరియస్గా ఉన్న ఒక ఆవిడ ఆ ఏజెన్సీని నడుపుతుంది. ట్రేసీ ఇచ్చిన రెజ్యూమ్ అంతా చదివి కింద టేబుల్ మీద పెట్టి ఏమీ అర్థం కానట్టు ట్రేసీ వైపు చూస్తూ అంది. అసలు మీకేం కావాలో నాకు అర్థం కావడం లేదు. మీలాంటి హై క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయికి జాబ్ ఇవ్వడానికి పెద్ద పెద్ద కంపెనీస్ రెడీగా ఉన్నాయి. మీ సర్టిఫికెట్స్ చూస్తే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. నేనేదో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి జాబ్స్ ఇప్పించగలను. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగింది. ట్రేసీ లోతుగా శ్వాస తీసుకొని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. పూర్తయ్యాక ఆవిడంది, అయితే మీరు ఇంకా కంప్యూటర్ జాబ్ గురించి పూర్తిగా మర్చిపోవచ్చు అని. అదేంటండి, మీరే కదా అన్నారు అని ట్రేసీ అంటుంటే, ఈ రోజుల్లో కంప్యూటర్ క్రైమ్స్ ఎంత పెరిగిపోయాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీలాంటి రికార్డ్ ఉన్నోళ్ళకి వాళ్ళు జాబ్స్ ఇవ్వరు అంది. కానీ నాకు జాబ్ కావాలండి అంది. మీ సర్టిఫికెట్స్కి సరిపోయేంత జాబ్ అయితే నేను ఇప్పించలేను, కానీ ఒక సేల్స్ గర్ల్ జాబ్ ఉంది, మీకు ఓకే అయితే అని అంది. ట్రేసీ తను కొన్ని రోజుల ముందు టాయ్ స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేసిన రోజు గుర్తొచ్చింది.
మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరిగితే నేను భరించలేను అనుకుంది. ఇంకేదైనా ఉందా అని అడిగింది. ఆ లేడీ కొంచెం కంగారు పడుతూ, ట్రేసీ గారు, మీకు చెప్పబోయే జాబ్కి మీరు కొంచెం ఓవర్ క్వాలిఫైడ్ అనిపిస్తుంది, కానీ ఒక చిన్న రెస్టారెంట్లో వెయిట్రెస్ జాబ్ ఉంది, మీరు చేస్తారా అని అడిగింది. వెయిట్రెస్ జాబా అని అడిగింది ట్రేసీ. మీకు కావాలంటే అది ఉంది ప్రస్తుతానికి, మీరు చేస్తానంటే చేయండి, దానికి మీరు నాకేం కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో ఎక్కడో అనుకుంటుంటే విని మీకు చెప్పాను అంతే అంది. ట్రేసీ అక్కడే కూర్చొని ఆలోచించింది. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా హోటల్స్లో టేబుల్ దగ్గర కూర్చొని ఆర్డర్స్ ఇవ్వడమే తప్ప ఎప్పుడు వెయిట్రెస్గా పని చేసే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు బ్రతకడమే ఒక ప్రశ్నగా మారింది కాబట్టి, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా కనిపించడం లేదు కాబట్టి, సరే మేడం, నేను జాయిన్ అవుతాను, థ్యాంక్ యూ అంది. ఆ రెస్టారెంట్ విపరీతంగా అసహనంతో చిరాకు తెప్పించే కస్టమర్స్తో నిండిపోయిన ఒక చిన్న రెస్టారెంట్. వంట చేసే కుక్స్ కూడా తిట్టుకుంటూ పనిచేస్తున్నారు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, అటు ఇటు నడవడానికి కూడా ప్లేస్ లేనంత రద్దీగా ఉంది. వెయిట్రెస్ అయితే అసలు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు, చాలా ఫాస్ట్గా పని చేయాల్సి వస్తుంది. తన ఫస్ట్ డే డ్యూటీ ముగిసే టైంకి ట్రేసీ చాలా అలసిపోయింది, కాకపోతే టిప్స్ బాగానే వస్తున్నాయి, శాలరీ కూడా ఓకే. రెండవ రోజు ట్రేసీ టేబుల్ మీద సర్వ్ చేస్తూ ఉండగా ఒకడెవడో ఇంత బిజీలో ఎవడ పట్టించుకుంటాళ్లే అనుకున్నాడో ఏమో కానీ ట్రేసీ స్కర్ట్లో చేయి పెట్టాడు. అంతే, వాడి తల మీద వేడి ఫుట్బాల్ పగలగొట్టింది. ఆ సీన్తో ఆ జాబ్కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి ఆ జాబ్ రికమెండ్ చేసిన ఎంప్లాయ్ ఏజెన్సీకే వెళ్ళి ఆవిడికి జరిగిందంతా చెప్పింది. అవునా, అది వదిలేండి, అసలు నిన్న మీరు వెళ్ళిపోయాక ఒక కొత్త జాబ్ వచ్చింది, దీనికన్నా చాలా బెటర్, అది ఒక 4 స్టార్ హోటల్కి అసిస్టెంట్ హౌస్ కీపర్ కావాలంట, మీరు ఇప్పుడే వెళ్ళండి అంది. ఆ 4 స్టార్ హోటల్ కొంచెం చిన్నదైనప్పటికీ డీసెంట్గా ఉంది. బాగా ధనవంతులు, బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళకి సేవలు అందిస్తుంది. హౌస్ కీపర్ ట్రేసీని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చాడు. పని అంత కష్టంగా అనిపించలేదు, స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు, వర్క్ టైమింగ్స్ కూడా బాగున్నాయి. ట్రేసీ అసిస్టెంట్ హౌస్ కీపర్గా జాయిన్ అయిన ఒక వారం తర్వాత తనని హౌస్ కీపర్ ఆఫీస్కి పిలిపించారు. హోటల్ అసిస్టెంట్ మేనేజర్ కూడా అక్కడే ఉన్నాడు. ట్రేసీ, మీరు ఈరోజు రూమ్ నెంబర్ 827ని చెక్ చేశారా, స్వీట్ రూమ్ అని అడిగాడు హౌస్ కీపర్. నిజానికి ఆ రూమ్లో ఒక సినీ నటి దిగింది. ట్రేసీ పనిలో భాగంగా స్వీట్ రూమ్స్లో మెయిడ్స్ అందరూ పని సరిగ్గా చేశారో లేదో సూపర్వైజ్ చేయాలి. చెక్ చేశానండి, ఏమైంది అని అడిగింది. ఎన్ని గంటలకు చెక్ చేశారు? మధ్యాహ్నం 2 ఆ టైంలో ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది. అసిస్టెంట్ మేనేజర్ ముందుకొచ్చి, ఈరోజు 3 ఆ ప్రాంతంలో సినీ నటి జెనిఫర్ గారు రూమ్కి తిరిగి వచ్చినప్పుడు డైమండ్ రింగ్ ఒకటి కనిపించట్లేదు అంటున్నారు, బెడ్రూమ్లో చెక్ చేసావా అని అడిగాడు. చేశానండి, ప్రతి రూమ్ చెక్ చేశాను అంది ట్రేసీ. నువ్వు బెడ్రూమ్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ డైమండ్ రింగ్ ఏది కనిపించలేదా అని అడిగాడు. లేదండి, నాకంత గుర్తు రావడం లేదు అంది. అసిస్టెంట్ మేనేజర్ ఒక్కసారిగా విరుచుకుపడి, గుర్తు రాకపోవడం ఏంటి, అసలు పని సరిగ్గా చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. నేను బెడ్రూమ్లో ఉన్నప్పుడు రింగ్ కోసం చూడను కదండి, బెడ్స్ టవల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టారో లేదో అని చెక్ చేశాను అంతే అంది. జెనిఫర్ మేడం గారు తన స్వీట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఉంగరం డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది అని నొక్కి చెప్తున్నారు. చూడండి, నాకు ఆ రింగ్ గురించి ఏమీ తెలీదు అంది ట్రేసీ. ఆ రూమ్లోకి అందరికీ యాక్సెస్ ఉండదు ట్రేసీ, ఇక్కడ మేడ్స్ అందరూ ఎన్నో సంవత్సరాలుగా మాతో నమ్మకంగా పనిచేస్తున్నారు అన్నాడు. నేను తీయలేదండి అంది ట్రేసీ కోపంగా. అసిస్టెంట్ మేనేజర్ లోతుగా ఊపిరి పీల్చుకుని, సరే అయితే పోలీసులు వస్తారు, వాళ్లే తేలుస్తారు అన్నాడు. ఏంటండి, నాకు తెలియదు అంటున్నాను కదా, ఇంకెవరైనా తీశారేమో, లేకపోతే జెనిఫర్ గారే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉండొచ్చు కదా అంది. మీ పాత క్రిమినల్ రికార్డ్ ప్రకారం అని మొదలుపెట్టాడు అసిస్టెంట్ మేనేజర్. అయిపోయింది. ప్రతి ఒక్కడూ ఇంకా చచ్చేదాకా ఇంతేనా అని అనుకుంటూ ఉండగా అతను అన్నాడు, ట్రేసీ, పోలీసులు వచ్చే వరకు సెక్యూరిటీ ఆఫీస్లో వెయిట్ చేయండి అన్నాడు. ట్రేసీకి గట్టిగా అరవాలనిపించింది, అయినా కంట్రోల్ చేసుకొని ఎస్ సార్ అంది. కొంతమంది ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్స్ తనకి కాపలాగా కూర్చున్నారు. మళ్ళీ జైల్లోనే ఉన్నట్టు అనిపించింది ట్రేసీకి. ఎక్కడైనా క్రైమ్ జరిగితే ముందుగా జైలు నుండి బయటికి విడుదలైన క్రిమినల్స్నే ప్రశ్నిస్తారు అని తను ఎక్కడో చదివింది. కానీ ఇప్పుడది తన జీవితంలో జరుగుతాదని ఎప్పుడూ అనుకోలేదు. తన మీద ఒక క్రిమినల్ అనే ముద్ర వేసేశారు. ఇంకా దానికి అలవాటు పడిపోయి జీవించాలా, అంతేనా అని
కోపము బాధ మిళితమైన ఫీలింగ్తో అలాగే కూర్చుంది. ఒక అరగంట తర్వాత అసిస్టెంట్ మేనేజర్ నవ్వుకుంటూ తన దగ్గరకు వచ్చి, దొరికిందండి, రింగ్ దొరికింది. జెనిఫర్ మేడము ఆ రింగ్ ఎక్కడో పెట్టి మర్చిపోయారంట. ఇప్పుడు ఉందిలే, చిన్న పొరపాటు జరిగింది అన్నాడు. మంచిది అంతే ట్రేసీ. ఇంకేమేం మాట్లాడలేదు. ఆ హోటల్ నుంచి బయటకొచ్చి నేరుగా మార్గన్ జ్యువెలరీ షాప్కి బయలుదేరింది. అయ్యో, ఇది చాలా సింపుల్ అండి. నా క్లయింట్ ఒక ఆవిడ యూరప్ వెళ్ళింది. ఆవిడ ఇల్లు లాంగ్ ఐలాండ్లో బీచ్ దగ్గరే. వీకెండ్స్లో పని వాళ్ళంతా హాలిడే తీసుకుంటారు కాబట్టి అక్కడ ఎవ్వరూ ఉండరు. ప్రతి 4 గంటలకు ఒకసారి పోలీస్ పెట్రోల్ అటుపక్కగా వెళ్తుంది. ఈలోపు ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వచ్చేయచ్చు అన్నాడు మార్గన్. వాళ్ళిద్దరూ మార్గన్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఇన్స్టాల్ చేసిన అలారం సిస్టమ్ గురించి నాకు తెలుసు. ఆ సేఫ్ కాంబినేషన్ కూడా నాకు తెలుసు. నువ్వు చేయాల్సిందల్లా లోపలికి వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఆ ఆభరణాలు నాకు ఇచ్చేయాలి, అంతే. అవన్నీ నీట్గా నేనే స్వయంగా కరిగించేసి వేరే షేప్లోకి మార్చేసి మళ్ళీ అమ్మేస్తాను, అంతే. అంత సింపుల్ అంటున్నారు, మరి మీరే ఆ పని చేయొచ్చు కదా అని అడిగింది ట్రేసీ సూటిగా. అతను ట్రేసీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా, అసలు ఆ టైంలో నేను ఊర్లో ఉండను. అంటే ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి నేను బిజినెస్ పని మీద వేరే ఊర్లో ఉంటానన్నమాట. చూడండి ట్రేసీ, ఒకవేళ మీకు ఆ క్లయింట్ మీద ఏదైనా జాలుంటే ఇప్పుడే చెప్తున్నాను, ఆవిడ చాలా పెద్ద శాడిస్ట్, సైకో, భయంకరమైన లేడీ. పైగా ఆవిడ చాలా రిచ్. ప్రపంచం అంతా ఆవిడికి స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. అది కాక ఆల్రెడీ ఈ ఆభరణాలన్నీ వాటి విలువ కంటే రెట్టింపు మొత్తానికి ఇన్సూరెన్స్ చేసుకుంది అన్నాడు. ట్రేసీ మార్గన్ వైపు చూస్తూ ఆలోచించింది. అసలు నేనేంటి ఇక్కడ కూర్చొని ఇతనితో డిస్కస్ చేస్తాను, అది కూడా దొంగతనం చేయడం గురించి, చిచి అనుకొని, మార్గన్ గారు, నాకు మళ్ళీ జైలుకెళ్ళే ఉద్దేశం ఏమాత్రం లేదు అంది. అయ్యో ట్రేసీ గారు, అసలు అలాంటి ప్రాబ్లమే లేదండి. ఇప్పటి వరకు నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పట్టుబడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎస్సా నోవా అని అడిగాడు. నో అని చెప్పాలనుకుంది. అసలు ఈ ఆలోచన నచ్చలేదు తనకి. కానీ మార్గన్ గారు, 20 లక్షలు కదా మీరు మొన్న చెప్పింది అని అడిగింది. అవును, క్యాష్ ఆన్ డెలివరీ అన్నాడు అతను. నిజానికి తన జీవితంలో ఏ పని చేయాలో డిసైడ్ చేసుకునేంత వరకైనా ఆ డబ్బు యూజ్ అవుతుంది. ఆమె ఉంటున్న చిన్న అపార్ట్మెంట్, ఆ వీధి గురించి, అసిస్టెంట్ మేనేజర్ పోలీసులను పిలవాలి అన్న మాటలు గుర్తు చేసుకుంది. అయినా ట్రేసీ కాన్ఫిడెంట్గా ఎస్ అని చెప్పలేకపోయింది. ఈలోగా అతనే అన్నాడు, నన్ను అడిగితే ఈ సాటర్డే బెస్ట్. నా స్టాఫ్కి ఆ రోజు హాఫ్ డే. నేను నీకు వేరే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, ఒక క్రెడిట్ కార్డ్ తయారు చేయిస్తాను. ఒక కార్ రెంట్కి తీసుకొని ఆ రాత్రి 11 గంటలకు అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. కార్ రెంట్లోకి కార్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అన్నట్టు మీకు డ్రైవింగ్ చేయడం వచ్చు కదా అని అడిగాడు. వచ్చండి. సూపర్, మరి ఇంకేంటి, 7:45కి లాంగ్ ఐలాండ్కి ట్రైన్ ఉంది. మీకు టికెట్ తీసుకుంటాను. మిమ్మల్ని మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి నేనే స్టేషన్కి వస్తాను. నాకు నా సరుకు ఇచ్చేయండి, మీకు మీ 20 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు. ఇదంతా చాలా ఈజీ పనే అన్నట్టు చెప్తున్నాడు. ట్రేసీ నో అని చెప్పడానికి ఇదే చివరి అవకాశం. నో చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ మార్గన్ గారు, నాకు ఒక విగ్ కావాలి అని అడిగింది ట్రేసీ మెల్లిగా. ట్రేసీ వెళ్ళిపోయాక మార్గన్ తన ఆఫీస్లో చీకట్లో కూర్చొని ట్రేసీ గురించి ఆలోచించాడు. చాలా అందమైన అమ్మాయి, డెఫినెట్గా మామూలు ఫిగర్ కాదు దీంది. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్న అలారం సెక్యూరిటీ సిస్టమ్ గురించి నాకు అంత ఐడియా లేదు అని తనని హెచ్చరించాల్సిందా అనుకున్నాడు. మార్గన్ ఆమెకి ఇచ్చిన 5 లక్షల అడ్వాన్స్తో 2 వెహికల్ కొనుక్కుంది. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి బంగారపు రంగుది. డ్రెస్సింగ్ కూడా కంప్లీట్గా మార్చేసింది. మార్గన్ మాట ఇచ్చినట్టే ఒక కవర్లో డ్రైవర్స్ లైసెన్స్, దొంగతనం చేయాల్సిన ఇంటి అడ్రస్, ఆ ఇంటి సేఫ్ కాంబినేషన్, మళ్ళీ తిరిగి న్యూయార్క్ రావడానికి ఒక ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్. ట్రేసీ తనకి కావలసిన వస్తువులు కొన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ లైఫ్లో ఇలాంటి ప్లేస్లో ఉండను అని తనకి తానే ప్రామిస్ చేసుకుంది. ట్రైన్ దిగి కారు రెంట్కి తీసుకొని లాంగ్ ఐలాండ్కి బయలుదేరింది. కాదు, దొంగతనానికి బయలుదేరింది. తను చేస్తున్నది కలో నిజం కూడా తెలియడం లేదు. ఒకవేళ దొరికిపోతే నిజంగా ఇంత రిస్క్ అవసరమా? అయినా దొరికిపోయే ఛాన్స్ ఉంటే అతనే పంపనన్నాడు కదా, అతని రెప్యుటేషన్ కూడా పోతుంది అన్నాడు కదా అంటూ తనకి తానే ధైర్యం చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వర్కౌట్ అవ్వడం లేదు. మార్గన్ ఇచ్చిన అడ్రస్కి ఆల్మోస్ట్ చేరిపోయింది.
భయానికి డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతుంది. 2 సార్లు ఫుట్పాత్ ఎక్కించేబోయింది. ఈ డ్రైవింగ్ చూసి పోలీసులు పట్టుకుంటే మార్గన్కి పని జరగలేదు, పోలీసులు ఆపేశారు అని చెప్పచ్చు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ పోలీస్ అనేవాడే లేడు. ఛా, మనకి కావాల్సినప్పుడు ఎప్పుడు కనపడరు ఈ పోలీసులు అనుకుంది. మార్గన్ చెప్పిన డైరెక్షన్స్ అన్నీ ఫాలో అయింది. ఇల్లు వచ్చేసింది. తన ఎదురుగా కనపడుతుంది. పెద్ద ఇల్లు, చీకటిగా ఉంది. ఇంత ఇంటిని వదిలేసి పనివాళ్ళు హాలిడే తీసుకోవడం ఏంటి అనుకుంది. కార్ని కొన్ని చెట్ల వెనుకగా పార్క్ చేసింది. ఎవ్వరికీ కనపడకుండా ఇంజన్ ఆపింది. రాత్రి కీటకాల శబ్దం క్లియర్గా వినిపిస్తుంది. ఇల్లు మెయిన్ రోడ్కి కొంచెం దూరంలోనే ఉంది. ట్రాఫిక్ ఏం లేదు. ఈ వీధిలో అన్నీ చాలా రిచ్ హౌసెసే. పక్కిల్లు కొన్ని ఎకరాల దూరంలో ఉంది కాబట్టి పక్కింటోళ్ళు చూస్తారు అన్న భయం ఏదీ లేదు. పోలీస్ పెట్రోల్ ఆల్రెడీ 10 o'clockకి చెక్ చేసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ రాత్రి 2 o'clockకి ఇటు పక్క వస్తారు. అప్పటికి ఈ ఏరియా దాటి వెళ్ళిపోతాను అనుకుంటూ ట్రేసీ వాచ్ చూసుకుంది. సరిగ్గా 11 అయింది. మళ్ళీ పెట్రోల్ రావడానికి 3 గంటల టైం ఉంది. అలాగే ఈ ఎదవ పని నేను చెయ్యను అని తిరిగి 3 సెకండ్లో వెళ్ళిపోవచ్చు. కానీ ట్రేసీ ఆలోచించింది. అసిస్టెంట్ మేనేజర్ చేసిన అవమానం. ట్రేసీ, పోలీసులు వచ్చే వరకు సెక్యూరిటీ ఆఫీస్లో వెయిట్ చేయండి. అయితే మీరు ఇంకా కంప్యూటర్ జాబ్ గురించి పూర్తిగా మర్చిపోవచ్చు. మీరు కేవలం 2 గంటలు పనిచేస్తే మీకు 20 లక్షలు ఇస్తాను, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. ఆవిడ చాలా పెద్ద శాడిస్ట్, సైకో, భయంకరమైన లేడీ. కానీ నేను దొంగని కాదు. అసలు నాకు దొంగతనం కూడా రాదు. పోలీసులు వచ్చి పారిపోతూ ఉండగా షూట్ చేసి చంపేస్తే రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో అతి ప్రమాదకరమైన నేరస్తురాలు పారిపోతూ ఉండగా షూట్ చేసిన పోలీసులు అనే హెడ్లైన్స్లో వస్తే అసలు నేను చనిపోతే ఎవరైనా చూడడానికి వస్తారా? అనస్టైన్ ఏమీ అనుకుంటూ వాచ్ చూసుకుంది. ఓరి దేవుడా, 20 నిమిషాలు అయిపోయింది. ఇక్కడే కూర్చొని పగటి కలలు కంటున్నానా అంటూ లోతుగా శ్వాస తీసుకొని కార్ దిగింది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. కాళ్ళు వణికిపోతున్నాయి. నడుచుకుంటూ ఇంటి దగ్గరకొచ్చింది. మొత్తం చీకటి. ట్రేసీ పాకెట్లో నుండి గ్లౌజెస్ బయటికి తీసి వేసుకుంది. ఏం చేస్తున్నాను రా బాబు, నిజంగా దొంగతనం చేస్తున్నానా ఏంటి అనుకుంది. ఆమె గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే ఇంకా చుట్టుపక్కల వేరే సౌండ్స్ ఏది వినిపించడం లేదు. అలారం డోర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ట్రేసీ. దానికి 5 బటన్స్ ఉంటాయి. రెడ్ లైట్ ఆన్ అయితే అలారం యాక్టివేట్ అయ్యింది అని, దాన్ని ఆఫ్ చేయడానికి 32411 గుర్తుపెట్టుకో. రెడ్ లైట్ ఆఫ్ అయితే అలారం డీయాక్టివేట్ అయినట్టే. ఇదిగో ఇది ఫ్రంట్ డోర్ తాళం. నువ్వు లోపలికి వెళ్ళగానే వెనక డోర్ వేసేసుకో. లైట్స్ ఏవి ఆన్ చేయొద్దు. ఒక టార్చ్ లైట్ తీసుకెళ్ళు. ఇంట్లో లైట్స్ మాత్రం ఏది ఆన్ చేయొద్దు. ఎవరైనా ఒకవేళ అటువైపుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి లైట్స్ ఆన్ చేసి ఉండడం కనిపిస్తుంది. ఓకేనా? మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. బెడ్రూమ్లో పెద్ద ఫోటో వెనక సేఫ్ ఉంటుంది. చాలా సింపుల్ సేఫే అది. నువ్వు చేయాల్సిందల్లా ఇదిగో ఈ కాంబినేషన్ వాడి సేఫ్ ఓపెన్ చేయడమే అని మార్గన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. ట్రేసీ అలాగే వణుకుతూ నించుంది. చిన్నపాటి శబ్దం వినిపించినా పారిపోవడానికి రెడీగా ఉంది. అంతా నిశ్శబ్దం. మెల్లిగా అలారం సీక్వెన్స్ నొక్కింది. అది పని చెయ్యాలని దేవుణ్ణి కోరుకుంది. రెడ్ లైట్ ఆఫ్ అయిపోయింది. ట్రేసీ మెల్లిగా తాళం పెట్టి తిప్పి డోర్ ఓపెన్ చేసింది. ఒక్కసారి చుట్టూ చూసుకొని లోపలికి వెళ్ళింది. చేతులు వణికిపోతున్నాయి. ఇల్లంతా నిర్మానుష్యమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ట్రేసీ టార్చ్ లైట్ ఆన్ చేసింది. మెట్లు కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కుతూ అనుకుంది, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా పని చేసుకొని వెళ్ళిపోవాలి అని. పైకి ఎక్కి ప్రతి గదిలోకి తొంగి చూసింది. అన్నీ ఖాళీగా ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ చివర్లో ఉంది. మార్గన్ వివరించినట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. బెడ్రూమ్ చాలా అందంగా ఉంది. 2 మనుషులు కూర్చోడానికి చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. రూమ్ చాలా నీట్గా డెకరేట్ చేసింది. నేను చార్లీ ఆల్మోస్ట్ ఇలాంటి ఇంట్లోనే ఉండాల్సింది, మిస్ అయిపోయింది అనుకుంది. మార్గన్ చెప్పిన ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో వెనక చిన్న సేఫ్ ఉంది. కీ కాంబినేషన్ గుర్తు చేసుకుంది. చేతులు ఎంత వణికిపోతున్నాయంటే 2 సార్లు కాంబినేషన్ తప్పు చేసింది. 3వసారి ట్రై చేసింది. క్లిక్ మని సౌండ్ వచ్చి డోర్ ఓపెన్ అయింది.
సేఫ్ నిండా పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటి వెనుక ఉంది జ్యువెలరీ బ్యాగ్. ట్రేసీ ఆ బ్యాగ్ పట్టుకొని బయటికి తీయడానికి కొంచెం పైకి లేపింది. అంతే, గట్టిగా అలారం మోగింది. ట్రేసీ ఇప్పటి వరకు ఎప్పుడూ విననటువంటి పెద్ద శబ్దం అది. ఇంటి ప్రతి మూల వినపడుతుంది. గదులన్నీ దద్దరిల్లిపోయేలాగా. ఆల్మోస్ట్ పారాలసిస్ వచ్చేస్తుందేమో అన్నంత భయంగా నిలబడిపోయింది ట్రేసీ. ఏం పొరపాటు చేశాను నేను? జ్యువెలరీస్ పట్టుకుని బయటకు తీస్తున్నప్పుడు మోగే అలారం గురించి మార్గన్ గారికి తెలీదా అనుకుంది. అర్జెంట్గా రూమ్లో నుంచి బయటకు వచ్చి మెట్ల వైపు పరిగెత్తడం ప్రారంభించింది. ఆ అలారం శబ్దంలో మరొక శబ్దం వినపడింది. అది ఒక సైరన్ సౌండ్. దగ్గరికి వస్తుంది. ట్రేసీ మెట్ల పై భాగంలో నిలబడి భయపడిపోతుంది. నోరు ఎండిపోతుంది. పక్కనే కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్ పక్కకి జరిపి చూసింది. ఒక బ్లాక్ అండ్ వైట్ పోలీస్ పెట్రోల్ కార్ ఇంటి ముందు ఆగింది. ట్రేసీ చూస్తూ ఉండగా యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటి బ్యాక్ డోర్ వైపు పరిగెత్తాడు. రెండవ ఆఫీసర్ ఫ్రంట్ డోర్ దగ్గరకు వచ్చాడు. ఇంకా తప్పించుకునే అవకాశమే లేదు. అలారం ఇంకా మోగుతూనే ఉంది. అబ్బా, మళ్ళీ జైలుకి పంపించేస్తారా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా డోర్ బెల్ మోగింది.